నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। సూలూరుపేట బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ దేవాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రీరామనవమి అంటే రాముల వారి పుట్టిన రోజు కాకుండా రాముల వారి పెళ్లి రోజు కూడా నవమి నాడే జరిగిందని, అదే విధంగా భద్రాచలంలో ఆనవాయితీ ప్రకారం శ్రీరామనవమి రోజు శ్రీరాముల కళ్యాణం కూడా జరుగుతుందని, అదే ఆనవాయితీ ప్రకారం ఇక్కడ కూడా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించామని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండల చైర్మన్ మల్లికార్జునరావు, శివకుమార్ మరియు ఆలయ ధర్మకర్త మండలి, భక్తులు, పట్టణ వాసులు విరివిరిగా పాల్గొన్నారు। రామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। ఈరోజు భగవద్బంధువులారా, మన సూలూరుపేట ఈ యొక్క స్వామివారికి గత 2 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి అంటే స్వామివారి యొక్క పుట్టినరోజు। ఈ పుట్టినరోజు సందర్భంగా
భద్రాచలంలో స్వామివారికి కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారంగా మనం ప్రతి ఒక్క వార్షికోత్సవం రోజు ఈ శ్రీరామనవమి వార్షికోత్సవంగా చేసుకొని 5 రోజులు 9 రోజులు ఆ విధంగా పెట్టుకొని మనం ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరగబడింది. అంటే శ్రీరామనవమి రోజే పెళ్లి రోజు ఎందుకు వచ్చింది అంటే మామూలుగా స్వామివారి జరిగిన నవమి రోజే మా వివాహం జరిగింది కాబట్టి ఆ యొక్క పునర్వసు నక్షత్రం కాబట్టి స్వామివారికి ఆ పుట్టినరోజునే పెళ్లి రోజుగా మార్చారు అన్నమాట. పుట్టిన నక్షత్రము పెళ్లి రోజు నక్షత్రము రెండు ఒకటే. రేపు స్వామివారి యొక్క పట్టాభిషేకం అనేది జరగబోతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారు అరణ్యవాసానికి వెళ్తారు కాబట్టి ఈ పట్టాభిషేకం వరకు కూడా మనకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి పట్టణ ప్రజలు కానీ భక్తులు కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సీతారామచంద్రమూర్తి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలను అందించి ఆ యొక్క స్వామివారు ఎల్లవేళ కాపాడాల్సి కోరుతున్నాము. ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్.